Good morning. This is Thakur Surekha. Welcome back to my channel. Today my new recipe is flaxseed laddu. ముందుగా గ్యాస్ను వెలిగించుదామండి. ముక్కుడు పెట్టుకుందాం. వీటికి ఈ లడ్డుకు కావాల్సిన పదార్థాలండి: అవిసె గింజలు, పెసరపప్పు, బెల్లం, నువ్వులు. ఇవన్నీ ఈ కప్పుతో తీసుకున్నానండి. బెల్లం మాత్రం 1.5 కప్పు తీసుకున్నానండి. ఈ లడ్డు వల్ల ఏంటి ఉపయోగం అంటే 100 ఏంగుల బలం వస్తుందంట అండి. ఆయుర్వేద డాక్టర్స్ చెప్తున్నారండి. మళ్ళీ ఈ లడ్డు చేసి తిన్న తర్వాత మీకు ఎంత బలం వస్తుందో ప్లీజ్ నాకు చెప్పండి. ఇప్పుడు ఈ పెసరపప్పును కొంచెం దూరంగా వేయించుకుందామండి. కొంచెం ఇప్పుడు దీన్ని తీసేసి మిక్సీ పెడతానండి. ఇప్పుడు ఇందులోనే అవిసె గింజలు వేసేస్తున్నానండి. ఇది కొంచెం వేడి తగలాలి అంతేనండి. ఎక్కువగా చేసేవి మాడిపోతే లడ్డు చేదుగా వస్తుంది. దీన్ని ఇందులోనే నువ్వులు వేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టి తీసుకొచ్చి లడ్డు ఏ విధంగా చేద్దామో చూపిస్తాను. మిక్సీ పట్టి పెట్టిన పెసరపప్పు అండి, అవిసె గింజలు, నువ్వులను మిక్సీ పెట్టాను. ఆ విధంగానే ఇదిగోండి బెల్లంను మిక్సీ పట్టి తెచ్చాను. ఇప్పుడు ఇవి మూడింటిని కలుపుకుంటున్నాను. చూడండి, ఈ మూడింటిని ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో తగినంత నెయ్యి వేస్తానండి. నెయ్యి వేస్తూ లడ్డూలను చేస్తానండి. ఇంకా చేతితో కలుపుతున్నానండి. ఈ విధంగా నెయ్యి వేస్తూ లడ్డూలను చేసుకుందామండి. ఈ విధంగా నెయ్యిని వేసుకుంటూ ఇందులో అవిసె గింజలు, నువ్వులు, పెసరపప్పు మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకుంటూ చూడండి. ఈ విధంగా అన్నిటినీ చేసుకుందామండి. ఇప్పుడు ఈ లడ్డు చేస్తున్నంత మటుకండి ఒక చిన్న కవితను చెప్తానండి. చెప్పమంటారా? చెప్పండి. చెప్తున్నాను, మీరు చెప్పమన్నా వద్దన్నా ఒక కవితను చెప్తున్నానండి. గోమాత గురించండి. గోమాతను పూజించు, సమస్త దేవతలను దర్శించు. ఆవు అమ్మ లాంటిది, ఆవు పాలలో అమృతం ఉంది. ఆవును హత్య చేసిన, అమ్మకానికి ఇచ్చిన నీకు మిగులును శాపమే. నిజమే కదండి. గోమాతను మనం పూజిస్తాం కదా, అవునా కదా? చెప్పండి. ఈ లడ్డూలు తిన్న తర్వాత మీకు ఎంత బలం వచ్చిందో దయచేసి నాకు చెప్పండి. నేను ఈరోజు ఒక లడ్డు తింటానండి. మరి జగన్నాథునికి నైవేద్యంగా పెట్టి ఒక లడ్డు తింటానండి. ఇదిగోండి ఈ లడ్డూలన్నీ ఈ విధంగా చేస్తున్నానండి. దాదాపు అండి 7 ఒక 15 వరకు అవుతాయండి. ఇది చేసేది ఇప్పుడు 8వ లడ్డు అండి. ఈ లడ్డు చేస్తూ ఈ లడ్డూల ముందు దేవునికి ఆఫర్ పెడదామండి. తులసి ఆకు వేసి దేవునికి నైవేద్యం పెడుతున్నానండి.
దేవుడు నైవేద్యం తిన్నంత వరకు ఒక మాట అండి, ఈ లడ్డు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది అవిసె గింజలు వేడి చేస్తుందండి, అందుకనే పెసరపప్పు నెయ్యి కలిపి చేశానండి. రోజుకొక లడ్డు తినండి, 100 ఏనుగుల బలాన్ని తెచ్చుకోండి. ఈ వీడియో చూసే వారందరికీ నా ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.